గణపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 28వ రోజు పారాయణము 28వ అధ్యాయము. క్రూర కథ. గృత్సమత మహర్షి జహ్నుమునితో ఇట్లా నేను మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతం ఆచరించిన వాని భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానం ఎక్కి పూజ్యుడై తన వంశము వారి అందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమునకు చేరును. ఈ విషయమును తెలుపో మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపరయుగమున విదేహ దేశమున క్రూర అను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె యొక్క రైతు భార్య మిక్కిలి కోపం కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణ నిష్ట కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములు చేయుట యందు ఇష్టం కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకు ఎప్పుడూనూ సేవ చేయుచుండెను. క్రూర కోడల్ని ఏ దోషం లేకున్నను నిందించేది, కొట్టేది. అప్పుడప్పుడు ఆమె భర్తయు కోడల్ని హింసించుచుండెను. పాపమా కోడలు ఇది పూర్వజన్మ కర్మఫలమని తలచి అత్తమామలను పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండింది. ఒకనాడిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూరపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయన, అమ్మ, నా మాట వినుడు. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలపై కోపమెందులకు? కలహమున కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించి ఈ కోపంతో మీకేం ప్రయోజనము? సర్వసంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని నా భార్య గాని మీకేం ఉపకారం చేస్తుమి? మీ కోపమునకు కారణమేమియో నాకు కనిపించటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవు నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పును వహించుడని పలికెను. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపంతో ఇట్లా నేను మూర్ఖుడా, పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకి ఇట్లు నీతి బోధన చేయు. నిన్ను నీ భార్య ఏమీ చేసినానో తప్పులేదు, మేమేమి చేసినానో తప్పులేదు అని పలికి కొడుకును కోడల్ని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణంగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు దోషమును చెందెను, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పోదురు కదా. తండ్రులకు సమానమైన దైవము మరొకటి లేదు. స్త్రీకి భక్తను మించిన దైవం లేదు కదా. విష్ణువుతో సమానమైన దైవము, గంగతో సమానమైన తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా ఉండమని సమాధానపరచెను. కోపష్టియగు క్రూర కోడల్ని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులు మూసివేసెను. ఆమె కుమారుడి అకృత్యమును చూసి తల్లినేమియో అనలేక, పితృభక్తి వలన ఏమీ చేయలేక మౌనంగా బాధపడుచు పూర్వం వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నం నీరు లేక ఆ విధంగా నిర్బంధంలో ఉండెను. ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు ఈ పని కూడదని చెప్పాను. క్రూర వారి మాటలు వినిపించుకోలేదు. కోడల్ని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండాచే దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలనని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూసెను. మరణించిన భార్యను చూసి సంతాపము నొంది నిశ్చేష్టుడై ఉండెను. కొంతకాలం నాకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వల్లే దుఃఖభారముచే నేలపై పడెను. క్రూరయు తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. మరణించిన కోడల్ని, దుఃఖ వివశుడైన పుత్రుని చూసెను. ఆశ్చర్యము, ఆమెకు దుఃఖం ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపును విని అందరూ ఏమి అయినను చూడటకు వచ్చిరి. విషయము తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలు శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచ్చట ఉండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమును మరణించెను. క్రూర పశ్చాత్తాపమును పొందెను. పుత్రశోకమును భరింపలేక చిరకాలం దుఃఖించెను.
ఆమె భర్తయు శోకించెను. వారెట్లు అధికముగా శోకించుటను చూసి జనులందరూ విచారించిరి. కానీ సమయమును విచారించి లాభమేమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి, యమలోకమును చేరిరి. వారి ఆశీపత్రమును నరకమును చిరకాలము అనుభవించి తర్వాత చంపాతీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు త్వరలో నివసించుచుండెరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అని 2 సజ్జనులు అచ్చటికి వచ్చిరి. చంపా నదిలో మాఘస్నానం ఆచరించి సర్పదంపతులున్న చెట్టు కింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణము చెప్పుకొనిరి. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమలను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్య, మాఘమాస వ్రతం ఇట్టిదని ఎంతకాలం చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించిరని చెప్పుటకు వీలు లేదు. ఎన్నో యుగముల నుండి ఎంతోమందియో ఉత్తములను, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రాదులు, పురుషులు, స్త్రీలు, బాలురులు, తొండలు, సర్పములు, వారు వీరినే సర్వప్రాణులు మాఘమాస వ్రతం ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములన్నీ పోయి పుణ్యలోకములు కలుగుటునని ఎన్ని ఉదాహరణలు చెప్పగలను? ఎన్నో ఉదాహరణలు ఉన్నవి అని గృత్సమద మహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. 28వ రోజు పారాయణం సంపూర్ణం. 28వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ.